మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. ఈరోజు స్టోరీ హబ్లో మనం వినబోయే కథ గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన అమ్మగారికి దండం పెట్టు. ఒక మంచి హాస్యవల్లరి వినేద్దామండి. ఏంటే అక్కయ్య, ఈ పెళ్ళికైనా నువ్వు రాకపోతే ఇంక నీకు ఫోన్ చేయను అంతే. అది కాదురా, ఏదో చెప్పబోతున్నా రేణుకా మాటల్ని మధ్యలోనే ఆపేసి, అసలు నువ్వే చెప్పవే, ఎన్నాళ్ళయింది మనం కలిసి? 10 ఏళ్ళు దాటటం లేదు. ఎప్పుడో పెద్ద మావయ్య గారి పెద్ద బావ పెళ్ళికి వచ్చావు అంతే. మళ్ళీ మనం కలవందే. ఈ పెళ్ళికి కూడా రాలేదు. మా ఆవిడ్ని చూడవు? సరే చూస్తా లేరా అని ఫోన్ పెట్టేసింది రేణుక. రేణుక ఉండేది పూణేలో. రాజమండ్రిలో బుల్లిమావయ్య కూతురు పెళ్ళి. రాంబాబు ఈ విషయం గురించి అప్పుడే 2వ సారి ఫోన్ చేశాడు. ఈ ఉద్యోగాల్లో చుట్టాల పెళ్ళిళ్ళంటే సెలవులు ఇవ్వరు కదా. అదీకాక పిల్లలు రమ సుమల చదువులతోటి పిల్లలు చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడు సెలవులు ఇచ్చినప్పుడల్లా హైదరాబాద్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 రోజులు ఉండి వచ్చేయడం తప్పితే చుట్టాలు ఎవరిని కలవడం కుదిరేది కాదు. పిల్లలు కాస్త పెద్ద చదువులకు వచ్చాక ఆ వెళ్ళడం కూడా తగ్గిపోయింది. ఇంకా ఈసారి పెళ్ళికి ఎలాగైనా వెళ్ళాలనుకుంది. రాంబాబు రేణుకకి చిన్న బాబాయ్ కొడుకు. వేసవకాలం వచ్చేసరికి మావయ్య పిన్నులు అందరూ పిల్లలతో సహా రాజమండ్రి అమ్మమ్మ గారింటికి చేరిపోయేవారు. ఆ సెలవులన్నీ ఎంత హాయిగా గడిచిపోయేవో తలుచుకుంటే ఇప్పటికీ మనసులోంచి సంతోషం తన్నుకుంటూ పైకొచ్చేస్తుంది. ఆ సంతోషం మళ్ళీ ఎవరితో పంచుకోగలం? కట్టుకున్న మొగుడుతో చెప్దామంటే ఆ చిన్నప్పటి పిల్ల చేష్టలు విని తర్వాత సందర్భం దొరికినప్పుడల్లా వెటకారం చేస్తాడేమోనని రేణుక భర్త ముందు ఎప్పుడూ ఆ విషయాలే ఎత్తదు. పోనీ ఆ సరదా విషయాలు పిల్లలతో పంచుకోవడానికి రేణుక ఎప్పుడైనా మా పెద్ద మావయ్య తెలుసా అని మొదలు పెట్టగానే వాళ్ళు అబ్బా అమ్మా నువ్విప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళకు, వచ్చేయి వచ్చేయి ప్రజెంట్కి వచ్చేయి అని ఓ దండం పెట్టేస్తారు. అంతే, మరింకా ఆ మాట ఎత్తదు. కానీ రేణుక మనసు అప్పుడప్పుడు చిన్నప్పటి కబుర్లు ఎవరితోనైనా చెప్పుకుందుకు తహతహలాడిపోతుంది. అందుకే ఈ పెళ్లి కబురు వినగానే ఈసారి ఎలాగైనా సరే బుల్లిమావయ్య కూతురి పెళ్లికి వెళ్ళడానికి సిద్ధమైపోయింది. ప్రయాణం అనుకున్న దగ్గర నుంచి మనిషి కన్నా ముందు మనసు అక్కడికి చేరిపోయింది. ఎన్నాళ్ళయింది అందరినీ కలిసి. పెద్దబావ, శంకరన్నయ్య, పాపాయొదిన, బుజ్జక్క, సుబ్బిగాడి మాట గుర్తు రాగానే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ పిల్లలందరిలోనూ చిన్నవాడు రాంబాబు. రేణుక కన్నా ఏడాది చిన్న. అందుకే అస్తమానం రేణుక వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. మహా చురుకైనవాడు. పెద్దబావ దగ్గర నుంచి అందరికీ నిక్నేములు పెట్టేసేవాడు. చిన్న మావయ్య కొడుకు సుబ్బిగాడికి అమ్మమ్మ పొద్దున్నే పాలిస్తే అవి గ్లాసు నిండుగా కనిపించాలి. పాపం అమ్మమ్మ వాడి కోసం గ్లాసు అంచుల దాకా పాలు పోసి అవి తొణికిపోకుండా వాడు తాగడం మొదలుపెట్టేదాకా పక్కనే కూర్చునేది. వాడికి సోలా గ్లాసు అని పేరు పెట్టేశాడు రాంబాబు. వాడి గురించి ఏదైనా చెప్పాలన్నప్పుడల్లా మన సోల గ్లాసు ఉన్నాడు చూడు అని మొదలుపెట్టేవాడు. వాడెంత ఉడుక్కునేవాడో. రాజ్యం అత్తయ్యకైతే బుల్లిమావయ్య రోజు వస్తూ పకోడీల పొట్లం తేవాల్సిందే. అది ఇంట్లో అందరికీ తెలుసు. కానీ అందరూ కూడా తెలియనట్లు ఉండేవారు. కానీ రాంబాబు మటుకు అత్తయ్యను ఏడిపించడానికి సరిగ్గా అత్తయ్యలాగే తిప్పుకుంటూ, ఏమిటో నర్రా, అసలు అందరూ ఆ పకోడీలు ఎలా తింటారో, నూనె వాసన వేస్తేను మీ మా ఏమిటో వద్దన్న తెస్తూ ఉంటారు అనేవాడు. ఇంక రాజ్యం అత్తయ్య మొహం కందగడ్డలా అయిపోయేది. చాటుగా రాంబాబుని ఒక్కడిని పిలిచి 2 పకోడీ ముక్కలు చేతిలో పెట్టి అలా మాట్లాడొద్దని బతిమాలుకునేది. ఆ 2 ముక్కలు రేణుక రాంబాబు కలిసి ఎవరికీ కనపడకుండా దొంగతనంగా తినేవారు. అబ్బా ఎంత బాగుండేవో అవి. ఇప్పటికే ఆ పకోడీ రుచి తలుచుకుంటే రేణుకకి నోట్లో నీళ్ళూరిపోతాయి. మరింక పాపయొదిని పట్టుకొని ఎంత ఏడిపించేవాడో. వాళ్ళ ఆయన వదిలి ఏం చెప్తే అది చేసేవాడు. కాఫీ గ్లాసు చేతిలో పట్టుకొని పాపయొదనకేసి తాగనా అన్నట్టు చూసేవాడు. వదిన తాగమంటేనే తాగేవాడు. ఆయనకి గంగిరెద్దు అని పేరు పెట్టాడు రాంబాబు.
ఆయన కనపడినప్పుడల్లా వదిన వైపు చూసి అమ్మగారికి దండం పెట్టు అని ఏడిపించేవాడు. భలే నవ్వొచ్చేసేది. తలుచుకున్న కొద్దీ గుర్తొచ్చేస్తున్నాయి రేణుకకి ఒకటొకటీను. అప్పుడు రేణుకకి 10 ఏళ్ళు, రాంబాబుకి 9. అప్పుడే బుల్లిపిన్ని పెళ్ళయింది. మగ పెళ్లివారిలో ఎవరో చుట్టపాయన భోజనం చేస్తూ చేస్తూ విస్తట్లో జిలేబీలు జాగ్రత్తగా పక్కనే ఉంచుకున్న సంచిలో వేసుకోవడం చూశాడు రాంబాబు. ఆయన మళ్ళీ మళ్ళీ జిలేబీ అడిగి వడ్డించుకుంటూనే ఉన్నాడు. ఇది చూసిన రేణుక, రాంబాబు భోజనం అయ్యాక ఆయన వెనకాల నడుస్తూ జంట కవుల్లా పదాలు అందుకున్నారు. ఒక తాయిలాయర్ సంచిలో ఏముందోయ్, చెప్పకు చెప్పకు చిట్టి చిన్నాయ్, చెబితే జిలేబీ జారుతుందోయ్, జారిన జిలేబీ ఏమందోయ్, పట్టుకో పెట్టుకో కడుపులో అందోయ్, కడుపులో వేస్తే ఏమందోయ్, గుడగుడ గుడమని గొడవందోయ్, గుడగుడ గుడగుడ ఏమందోయ్, డాక్టరు డాక్టరు అనమందోయ్. ఇలా ఆయన వెనకాల పడి రేణుక, రాంబాబు చేసిన అల్లరికి పాపం ఆ పెద్ద మనిషి జిలేబీలతో పాటు ఆ సంచిని కూడా అక్కడే పందిర్రాడ్న దగ్గర పడేసి పారిపోయాడు. ఈ రాంబాబు తనని మటుకు వదిలాడేమిటి? తన పెళ్లిలో ఆయనకి ఎన్ని రకాల పేర్లు పెట్టి తనని ఎన్ని రకాలుగా ఏడిపించారో అనుకుంటున్న కొద్దీ రేణుకకి ఎప్పుడెప్పుడు వెళ్ళి మళ్ళీ రాంబాబు కబుర్లు విని హాయిగా నవ్వుకుందామా అనిపించింది. అసలు అది కూడా కాదు. అందరికీ ఇన్ని పేర్లు పెట్టి ఏడిపించినవాడు ఇంకా వాళ్ళ ఆవిడకి ఎన్ని పేర్లు పెట్టాడోనని తెలుసుకుందుకు మరీ కుతూహలంగా ఉంది. వాడి పెళ్ళికి వెళ్ళలేకపోయినందుకు ఎంత బాధపడిందో. సరిగ్గా ఆ టైంకే రమకి, సుమకి పరీక్షలు. చాలా కోపం వచ్చింది రాంబాబుకి రేణుక మీద. ఎన్నోసార్లు ఫోన్ చేసి సారీలు చెప్పుకుంది. కాస్త మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టాక అడిగింది వాళ్ళ ఆవిడ గురించి. వాళ్ళ ఆవిడ పేరు సూర్యకాంతం. ఏరా, మీ ఆవిడ సూర్యుల్లా బగబగా మండిపోతుందా అని అడిగింది. అదేంటో పెళ్ళాం పేరెత్తగానే వాడి గొంతు మృదువుగా మారిపోయింది. అబ్బే, అది చాలా సాఫ్టే. ఎంత అమాయకురాలో తెలుసా? అసలు ఇప్పటిదాకా నా జీతం ఎంతో కూడా అడగలేదు. నాకు కొంచెం తలనొప్పి వస్తే చాలు ఏడుస్తూ కూర్చుంటుంది. నేనేం తెస్తే అది బాగుందంటుంది. అన్నింటికీ మీ ఇష్టమండి అంటుంది. నన్ను అడగకుండా పక్కింటికి కూడా వెళ్ళదు తెలుసా? అన్నింటికీ నేను పక్కనుండాలనుకో. అలా పొగుడుతూనే ఉన్నాడు. మొదట విన్నప్పుడు కాస్త బాగానే అనిపించినా ఫోన్ చేసినప్పుడల్లా రాంబాబు తన భార్య ఎంత అమాయకురాలో నోట్లో వేలు పెట్టినా కొరకలేదన్నట్టు చెప్తూ ఉంటే ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలు ఉంటారా అనిపించింది రేణుకకి. మొత్తానికి రేణుక బ్రహ్మ ప్రయత్నం మీద ఆఫీసులో వారం రోజులు సెలవు తీసుకుని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంది. ప్రయాణం అనుకోగానే ఇదే మొదటిసారి చూడటం కదా అని పూనాలో ప్రసిద్ధమైన చీర ఒకటి తీసుకుంది రాంబాబు భార్య కోసం. వాళ్ళ ఇద్దరు పిల్లలకి ఏం తీసుకుందామా అనుకుని ఏమీ తేల్చుకోలేక సరే డబ్బులే వాళ్ళ చేతిలో పెట్టేద్దాంలే అనుకుంది. అసలు మామూలుగానే రేణుక కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతూ పనులు చేసుకుంటుంది. ఆఫీస్ పనులు, ఇంట్లో వంటే కాకుండా పిల్లల చదువులు, కట్టాల్సిన బిల్లులు, బయట బజారు పనులు అన్నీ రేణుకే చేసుకోవడం అలవాటు. రేణుక భర్త రమణరావు ఏమీ పట్టించుకోడు. అలాగని తెలివితేటలు లేవని కాదు, చురుగ్గా తెలివిగా భార్య అన్ని పనులు చక్కబెడుతోంది కదా అని ఆఫీసు నుంచొచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అందుకని ఈ ప్రయాణం అనుకున్న దగ్గర నుంచి మళ్ళీ తను తిరిగి వచ్చే వరకు ఇంట్లో వాళ్లకు ఇబ్బంది లేకుండా అన్నీ అమర్చుకొని ఇంకా ట్రైన్ టైం అయిపోతుంటే ఆయాసపడుతూ వచ్చి ట్రైన్ ఎక్కింది రేణుక. హైదరాబాదులో దిగి అమ్మ వాళ్ళింట్లో ఒక పూట మటుకు కనిపించి సాయంత్రానికి విజయవాడ రాంబాబు ఇంటికెళ్ళాలని రేణుక ప్లాన్. వాడి ఇంట్లో 2 రోజులుండి అక్కడి నుంచి రాజమండ్రి పెళ్ళికి వాడితో కలిసి వెళ్ళాలని అనుకుంది. అలాగే అందరికీ చెప్పింది కూడా. అనుకున్నట్టుగానే విజయవాడ స్టేషన్లో దిగేటప్పటికి రేణుక కోసం రాంబాబు వచ్చాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత రాంబాబుని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది రేణుకకి. అతన్ని చూస్తూనే నవ్వుతూ అంది, కాస్త బొజ్జ వచ్చినట్టుందే. మీ ఆవిడ బాగా రుచిగా చేసి పెడుతోందనుకుంటాను. అదో పిచ్చిదే. దాని గురించి ఎందుకులే కానీ నీ సంగతి చెప్పు. నీకు అప్పుడే చెంపలు నెరిసినట్టున్నాయే.
ఎదురు వేళాకోళం చేశాడు. ఎప్పుడు భార్య మాట ఎత్తినా ఒట్టి అమాయకురాలు అన్నట్టు చెప్తున్న రాంబాబుని చూసి, పాపం ఇంత చలాకి అయిన కుర్రాడికి అలాంటి పెళ్ళాన్ని ఎందుకు ఇచ్చావురా భగవంతుడా అనుకుంది రేణుక. వీళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రి 8 అవుతుంది. భార్యని పరిచయం చేశాడు రాంబాబు. పరిశీలనగా చూసింది. పర్వాలేదు, అందగత్తే అని చెప్పలేం, అలాగని అనాకారి అని చెప్పలేం. మొత్తానికి రాంబాబు భార్య కనుక బాగుందని అనిపించింది రేణుకకి. మీ గురించి ఈయన అస్తమానం చెప్తూ ఉంటారు అంది సూర్యకాంతం. రాంబాబు బాత్రూమ్ చూపించి, అక్కయ్య నువ్వు ఫ్రెష్ అయి రావే అన్నాడు. రేణుక లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కు వస్తుంటే వాళ్ళ మాటలు వినపడ్డాయి. అక్కయ్యకి కాస్త కాఫీ కలుపుతావా అని అడుగుతున్నాడు. పాలెక్కడివి? సాయంత్రం తోడు పెట్టేశా కదా, మీరు వెళ్ళి పాలు తెస్తే కాఫీ కలపడానికే అదో రకంగా మాట విరుపుతో అంది కాంతం. రేణుకను చూడగానే, రావే అక్కయ్య, కాసేపట్లో భోంచేసేద్దాం అన్నాడు. ఈ లోపల డాడీ హోంవర్క్ అంటూ పుస్తకాలు పట్టుకొచ్చాడు పెద్ద కొడుకు, 7 ఏళ్లవాడు. 2వ క్లాస్ చదువుతున్నాడట. వాడిని కూర్చోబెట్టుకుని హోంవర్క్ చేయించడంలో మునిగిపోయాడు రాంబాబు. రేణుక కాంతంతో నెమ్మదిగా వాళ్ళ పుట్టింటి వివరాలు గట్రా అడుగుతూ మాటలు కలిపింది. రేణుకతో మాట్లాడుతూ రాంబాబుని చూస్తున్న కాంతం చెప్పింది, మా వాడు వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటే తప్ప హోంవర్క్ చెయ్యడు అంటూ. తర్వాతి పిల్ల 5 ఏళ్లది. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఆకలి అంటూ రాగం మొదలుపెట్టింది. ముందు చంటి పిల్లకి అన్నం పెట్టే, వాడి హోంవర్క్ అయ్యాక అందరం కలిసి తిందాం అని పెద్దరికంగా చెప్పింది రేణుక. అయ్యో, అది తింద కదండి, వాళ్ళ నాన్న పెడితే తప్ప మెతుకు ముట్టదు అంది. మరి కాసేపటికి పెద్దవాడి హోంవర్క్ పూర్తి చేసి పాపకి ముద్దలు చేసి అన్నం తినిపించి రాంబాబు రేణుకతో అన్నాడు, రావే అక్కయ్య, నీకు ఆకలేస్తోందో ఏంటో, భోంచేద్దాం అని. ఈ లోపల చంటిది ఏడుపు మొదలుపెట్టింది. ఏమిటా అనుకుంటుంటే రాంబాబు ఆ పిల్లని ఎత్తుకొని భుజం మీద వేసుకొని జో కొడుతూ పచార్లు మొదలుపెట్టాడు. ఇంకో పావుగంటకి కానీ అది పడుకోలేదు. కాంతం ఎంతో సంబరంతో చెప్పింది రేణుకకి, బుల్లిముండ, వాళ్ళ నాన్న జోగొడితే గాని పడుకోదు అని. సరే, చంటిది పడుకున్నాక పెద్ద పిల్లాన్ని టీవీ ముందు కూర్చోబెట్టి ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. ఇదేమిటి, పాటోళీ చేస్తానన్నావు, ఉట్టి పచ్చడి ఒకటే చేసేవేంటి అడిగాడు భార్యని. చేద్దామని అనుకున్నానండి, కానీ ఎదురింటి వదిన గారు పేరంట పిలవడానికి వచ్చి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడేటప్పటికి ఇంకా టైం లేకపోయింది. ఇంకేం మాట్లాడలేదు రాంబాబు. భోంచేస్తూ చుట్టాలందరూ ఎవరెక్కడున్నారో, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. భోజనం అయ్యాక రాంబాబు తను కూర్చొని చిన్నప్పుడు ఎవరెవరిని ఎలా ఏడిపించేవారో మళ్ళీ మళ్ళీ చెప్పుకొని నవ్వుకుందామని ఆశపడింది రేణుక. కానీ భోజనాలు అయిన 5 నిమిషాలకే కాంతానికి పాపం తలనొప్పి విపరీతంగా వచ్చేసింది. ఇంకా రాంబాబు కంగారు చెప్పక్కర్లేదు. పిల్లలిద్దరిని తీసుకొచ్చి ముందు గదిలో దివాన్ మీద పడుకోబెట్టేశాడు. బెడ్రూమ్ అంతా లైట్ లేకుండా చీకటి చేసేశాడు. టీవీ ఆపేశాడు. అంతా నిశ్శబ్దం. భార్యకి తలనొప్పి తగ్గటానికి ట్యాబ్లెట్ ఇచ్చి వేడివేడిగా టీ పెట్టిచ్చాడు. ఇదంతా చేస్తూ రేణుకతో నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు కాంతానికి ఇలా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుందని, అలాంటప్పుడు ఇంకా ఎవరితోనూ మాట్లాడకుండా పడుకుంటే కానీ తగ్గదని చెప్పాడు. రేణుక పాపం చాలా బాధపడింది. ఒరే, అలాంటప్పుడు ఎవరైనా స్పెషలిస్ట్కి చూపించలేకపోయావురా, మైగ్రేన్ ఏమో అంది. చూపించానే, అలాంటిదేమీ లేదన్నారు. బహుశా సైకలాజికల్ ఏదైనా నేమ్ ఉన్నదేమో. అదేంట్రా, అంత మనసు బాధపడే విషయం ఏమై ఉంటుంది? అబ్బే, బాధేం లేదే. ఈ ఊళ్ళో చాలా ఏళ్ల నుంచి ఉంటున్నాను కదా, ఎవరి దగ్గరికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా చూసి ఏమీ ప్రాబ్లం లేదని చెప్తూ ఉంటే అది అనుకుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక నేను అలా జబ్బేమీ లేదని చెప్పిస్తున్నాను అనుకుంటుంది. తనకి నిజంగానే ఏదో పెద్ద జబ్బు ఉందని దాని ఫీలింగ్. చెప్పాను కదే, ఒట్టి పిచ్చిది. రేణుకకి ఏమనడానికి తోచలేదు. ఇంక పడుకోవే, ఇంకా మనం మాట్లాడుకుంటుంటే పాపం దానికి డిస్టర్బెన్సు అంటూ లైట్ ఆఫ్ చేసేశాడు రాంబాబు. రేణుకకి పడుకుంటే ఏంటో అసంతృప్తిగా అనిపించింది. మర్నాడు ఉదయం రేణుక లేచేసరికి
రాంబాబు కనిపించలేదు. కాంతం పిల్లలిద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని సోఫాలో కూర్చొని భక్తి టీవీ చూస్తోంది. లేవగానే రేణుక కాంతాన్ని అడిగింది, ఎలా ఉంది ఇప్పుడు నీకు అంటూ. కాస్త నయమేనండి, మీరు బ్రష్ చేసుకురండి అంది బరువైన గొంతుతో. ఇంకో మాట మాట్లాడితే ఆవిడ ఎక్కడ సైకలాజికల్ ఫీల్ అయిపోతుందోనని రేణుక వెళ్ళి బ్రష్ చేసుకుంది. రేణుక వచ్చేటప్పటికి రాంబాబు ఎక్కడి నుంచో క్యాన్తో పాలు పట్టుకొచ్చాడు. కాంతం ఆ పాలు తీసుకుని పిల్లలకి పాలు, తమకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. రేణుకకి ఏమీ అర్థం కాలేదు. పొద్దున్నే రాంబాబు వెళ్ళాలా పాలకి? ఇంటికి ఎవరు తేరా? అదే అడిగింది. ఆ పాల ప్యాకెట్లు నిలవగా ఉంటాయంటోంది మా ఆవిడ. తను ఆ పాలతో కాఫీ తాగలేదు. అందుకే కాస్త దూరంలో అప్పటికప్పుడు గేదెలు పాలు పిండించి తెస్తూ ఉంటాను. నువ్వే చూడు కాఫీ ఎంత బాగుంటుందో అన్నాడు. రేణుక నోట మాట రాలేదు. ఇవాళ మీ అక్కయ్య గారు వచ్చారు కదా, టిఫిన్ పూరీ కూర చేస్తానండి అంది కాంతం కాఫీ తాగుతూ. రాంబాబు మొహం వెలిగిపోయింది. నీకు ఓపికందా, చెయ్యగలవా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు. కాంతం నవ్వుతూ లోపలికి వెళ్ళి పిండి కలపటం మొదలుపెట్టింది. ఈ లోపల రాంబాబు పెద్దవాడిని స్కూల్లో దింపి వచ్చాడు. సాయం ఏమైనా కావాలేమోనని వంటింట్లోకి వెళ్ళింది రేణుక. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. కాంతం ఒక్కొక్క పూరీని నెమ్మదిగా ఒత్తుతూ పక్కనే ఒక వారపత్రికను పెట్టుకొని ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీల్లో ఒక్కొక్క వత్తిన పూరీ పెడుతూ ఆ పూరీలు ఒకదానికొకటి అంటుకోకుండా పెడుతోంది. నేను ఒత్తివనా అడిగింది రేణుక. వద్దండి, రాక రాక వచ్చారు, మీ చేత పని చేయిస్తానా అంది నవ్వుతూ. సరేననుకుంటూ రేణుక స్నానం చేసి వచ్చేసరికి ఇంకా స్టవ్ దగ్గరే ఉన్న కాంతాన్ని చూసింది. ఇంకా ఏం చేస్తోందా అని చూస్తే నూనె పెట్టి జాగ్రత్తగా ఒక్కొక్క పూరీని వేయించి ఒక బేసన్లో పెట్టి పక్కన పెట్టింది. ఇదేంటి అప్పుడే 9 అవుతోంది, ఇంకా టిఫిన్ పెట్టకుండా మూత పెడుతోందేమిటి అనుకుంటుంటే అప్పుడు తీరుబడిగా బుట్టలోంచి బంగాళదుంపలు తీసి నీళ్ళల్లో వేసి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టింది. ఒక అరగంటకి అవి ఉడికాక చిల్లుల పళ్ళెంలో చల్లార్చి నెమ్మదిగా తొక్క తీసి మరో గిన్నెలో వేసి మూత పెట్టి అప్పుడు కత్తిపీట ముందు కూర్చొని ఉల్లిపాయలు తరగటం మొదలుపెట్టింది. అవి తరిగి అల్లం పచ్చిమిరపకాయలు తరిగి ఈ లోపల రాంబాబుని కరివేపాకు కోసం మార్కెట్కి పంపించి అది వచ్చాక కూర పోపు వేసి ఉడికించిన బంగాళదుంపలు వేసి మొత్తానికి కూర అయిందనిపించేటప్పటికి 10 గంటలైంది. ఇదంతా చూస్తున్న రేణుకకి నీరసం వచ్చేసింది. ఇదేమిటి, ఆ కూర అంతసేపు చేసేదాకా ఆ పూరీల బేషన్ చూస్తూ నోట్లో వేలు పెట్టుకొని కూర్చోవాలా అనుకుంటుంటే రాంబాబు అన్నాడు, మా ఆవిడ పూరీ కూర బాగా చేస్తుందే, నువ్వే మెచ్చుకుంటావు చూడు అంటూ. కూర ముందుగా చేసి రెడీగా పెట్టుకొని పూరీలు వేడివేడిగా వేసి పెట్టేసే అరగంట పట్టే పనికి ఏదో చాలా కష్టపడిపోతున్నట్టు అంత బిల్డప్ ఇస్తున్న కాంతం తెలివితేటలకి తెల్లబోయింది రేణుక. మొత్తానికి ఆ చల్లారిపోయి గట్టిగా అయిపోయిన పూరీలు, నీళ్లు గారిపోతున్న కూర తినేటప్పటికి 11 గంటలైపోయింది. సరే, తనేవైనా పిండి వంటలు తినడానికి రాలేదు కదా అనుకుంటూ ఇంకేమిట్రా కబుర్లు అంది. ఎందుకంటే రేణుక వస్తోందని రాంబాబు సెలవు పెట్టేశాడు ఆఫీస్కి. కాస్త కబుర్లు చెప్పుకోవచ్చు అనుకుంటుంటే ఫోన్ వచ్చింది. కాంతం వాళ్ళ అక్కయ్య చేసింది ఫోను. ఆ మధ్యాహ్నానికి గుంటూరు వాళ్ళ చెల్లెలింటికి వస్తోందని, కాంతాన్ని కూడా రమ్మని ఆ ఫోన్ సారాంశం. అయ్యో, రాక రాక వదినగారు వచ్చారు, ఇప్పుడు నేను వెడితే బాగుండదు, వెళ్ళంలేండి అంది రాంబాబుతో. రాంబాబు, అవును నిజమే, ఇప్పుడు ఎలా పెడతావు, అందులోనూ రేపు అందరం కలిసి ఇక్కడి నుంచే పెళ్ళికి ఎడతామనుకుంటున్నాం కదా అన్నాడు. కాసేపు అయ్యాక మళ్ళీ కాంతమే, ఇప్పుడు నేను ఎలాగూ వెళ్ళననుకోండి, పోనీలేండి, వాళ్ళు ఏదైనా అనుకుంటే నన్నే అనుకుంటారులేండి అంది. రాంబాబు మాట్లాడలేదు. ఇంకో నిమిషం అయ్యాక, ఏంటో మా చెల్లెల్ని చూసి అప్పుడే నెల దాటిందని చూడ్డానికి వస్తుందేమో మా అక్క అంది. అప్పుడు రాంబాబు మాట్లాడలేదు. పోన్లేండి, మీరు మట్టుకు ఏం చేస్తారు, పరిస్థితులు అలా వచ్చేసాయి. ఇంకాసేపు అయ్యాక, అయినా పెళ్ళై ఓ మొగుడు దగ్గరికి వెళ్ళలేకపోయాక ఇంకా అక్క చెల్లి అనుకుంటే ఎలా కుదురుతుందిలేండి అంది.
వింటున్న కొద్దీ రేణుకకి తన వల్లే కాంతం వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళట్లేదేమో అన్నంత అభిప్రాయం వచ్చేసేంతగా అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. ఈ లోపల రాంబాబే అన్నాడు, నువ్వు అలా ఫీల్ అవ్వకు కాంతం, మళ్ళీ తలనొప్పి వచ్చేస్తే చాలా బాధపడతావు. పోన్లే అక్కయ్య నేను ఉంటాంలే కానీ నువ్వు వెళ్ళిరా అన్నాడు. తన వల్లే వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళడానికి కాంతం మొహమాట పడుతోందనుకున్న రేణుక అమ్మయ్య అనుకొని ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటపడింది. కానీ తనొక్కతే వెడితే మరి పిల్లల్ని పట్టుకోవడం మాటలు కాదు కదా, దానికి మొగుడు పక్కనుండాలి. అందుకని మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ మొదలుపెట్టింది కాంతం. చంటిది మీకోసం బెంగెట్టుకుంటుందేమోనండి, పెద్దాడు మిమ్మల్ని వదిలి ఒక్క పూటైనా ఉండడయ్యే, పోని మానేస్తాలేండి అంటూ నెమ్మదిగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుండిపోయింది. ఇంకప్పుడు చూడాలి రాంబాబు విన్యాసాలు. ఓ నిమిషానికి బెడ్రూమ్లోకి వెళ్ళి కాఫీ ఏమైనా తాగుతావా అని అడుగుతాడు పెళ్ళాన్ని. ఇంకో నిమిషానికి హాల్లోకి వచ్చి ఇంకేంటి అక్కయ్య విశేషాలు అంటాడు. కాసేపు ఏడుస్తున్న చంటి పిల్లని ఎత్తుకొని తిప్పుతాడు. టైం అవ్వగానే వెళ్ళి స్కూల్ నుంచి కొడుకుని తెచ్చుకున్నాడు. ఇలా అష్టావధానం చేస్తున్న రాంబాబుతో ఎప్పుడేం మాట్లాడాలో తెలియక రేణుక ఆ రోజు పేపర్ మొత్తం చివరి పబ్లిషింగ్తో సహా చదివేసింది. స్కూల్ నుంచి కొడుకుని తీసుకొచ్చాక రాంబాబు రేణుక దగ్గరకొచ్చి అన్నాడు, వసే అక్కయ్య, కాంతం పాపం ఫీల్ అవుతోంది. మేము ఇవాళ గుంటూరు వెళ్ళి ఎల్లుండి అక్కడి నుంచే పెళ్ళికొచ్చేస్తాం. మరి నువ్వు ఒక్కదానివి రాజమండ్రి వెళ్ళగలవా అని మొహమాట పడిపోతూ అడిగాడు. రేణుక వెంటనే పర్వాలేదులేరా, పూనా నుంచి ఒక్కదాన్ని వచ్చిందాన్ని, ట్రైన్ ఎక్కిస్తే ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళలేనా, నువ్వేం బెంగ పెట్టుకోకు, మీ ఆవిడ్ని తీసుకొని గుంటూరు వెళ్ళు అంది. రాంబాబు మొహం చాటంత అయ్యింది. అదేనే, నువ్వు చురుకైన దానివి, తెలివైన దానివి, నువ్వు వెళ్ళగలవు, అది ఒట్టి అమాయకురాలు, సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తానే అన్నాడు. రాంబాబు చాలా తెలివైన వాడని, ఎదుటి మనిషిని ఇట్టే చదివేస్తాడని అనుకున్న రేణుక అంతకన్నా తెలివిగా పైపైన చల్లచల్లగా మాటలు చెబుతూనే తనకి కావలసినది భర్త దగ్గర సాధించుకుంటున్న కాంతాన్ని చూసి ఆమె జానతనానికి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది. సాయంత్రం తనని స్టేషన్లో దింపి పెడుతున్న రాంబాబుని చూసి అమ్మగారికి దండం పెట్టు అంటూ తన నోట్లోంచి రాబోయిన మాటని చేతితో నోరు మూసేసుకొని బలవంతంగా ఆపుకుంది రేణుక. ఎలా ఉంది మిత్రులు? నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఒక మంచి మాట విందామా? గౌరవాలు పొందటం కాదు, గొప్ప వాటికి తగిన అర్హత సాధించటం గొప్ప. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.